యోయో టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 మీ జీవితాల్లో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీ యోయో టీవీ ఈ నూతన సంవత్సరం 2026 వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త అండి. అదేంటంటే దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా పడిపోతున్నాయి. గత 2 రోజులుగా భారీగానే దిగొచ్చిన బంగారం రేట్లు ఈ రోజు సైతం కూడా తగ్గాయి. ఇక 3 రోజుల్లో బంగారం రేటు బాగానే పడిపోయిందని చెప్పొచ్చు. వెండి రేట్ అయితే ఏకంగా 28,000 మేర దిగొచ్చింది. బంగారం ధరలు తగ్గేందుకు ముఖ్యంగా అమెరికా ఫెడ్ కారణం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జనవరి 1, 2026 గురువారం రోజున హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $45 మేర దిగొచ్చింది. ప్రస్తుతం ఔన్స్ పసిడి రేటు $4,325 స్థాయికి తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈ రోజు 8.27% మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు $71.47 వద్దకు దిగొచ్చింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా 3వ రోజు తగ్గగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఈ రోజు తులంపై 1310 మేర పడిపోయింది. ఇక 3 రోజుల్లో చూసుకుంటే 7,530 మేర తగ్గింది. దీంతో ఈ రోజు 10 గ్రాముల బంగారం రేటు 1,34,890 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఇవాళ 1,200 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర 1,23,650 వద్దకు తగ్గింది. ఊహించిన విధంగా రికార్డు గరిష్టాలకు దూసుకెళ్లిన వెండి రేటు వెనక్కి మళ్ళింది, భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1000 మేర దిగొచ్చింది. అయితే ఈ 3 రోజుల్లో చూసుకుంటే కిలో వెండి రేటు ఏకంగా 28,000 మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో 2,57,000 వద్ద ట్రేడ్ అవుతుంది.